హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీకి భారీగా వరద వస్తుంది. 2000కు పైగా క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. మూసీకి వరద పెరగడంతో ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇవాళ కూడా వర్షం కొనసాగితే సాయంత్రం వరకు మరో 2 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇదే జరిగితే మూసీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మరో చోటుకు తరలిస్తామని అంటున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జలాశయాల గేట్లు ఎత్తితే బ్రిడ్జి తాకే వరకు నీళ్లు వస్తాయంటున్నారు స్థానికులు. దీంతో ఇక్కడ బట్టలుతికే వారిని అలర్ట్ చేశారు అధికారులు. మూసీలో వరద అధికారుల అలర్ట్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యు. హిమాయత్ సాగర్ కి భారీగా ఎగువన ప్రాంతాల నుంచి ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీటి రావడంతో హిమాయత్ సాగర్ నుంచి 4 గేట్లు ఎత్తి మూసీలోకి 2100 క్యూసెక్ల వాటర్ ని అధికారులు వదులుతున్నారు. సో దీంతో మూసీ నది అటు హిమాయత్ సాగర్ నుంచి నెక్స్ట్ మంచిరేవుల, అలాగే రాజేంద్ర నగర్, అక్కడి నుంచి టువర్డ్స్ లంగరౌజు మీదుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గౌలిగూడ, నెక్స్ట్ చాదర్ఘట్ మీదుగా ప్రస్తుతానికైతే మూసీ ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ మూసీ అంటే 4 గేట్ల 2 గేట్లు 2 ఫీట్ల మేర, 2 గేట్లు 1 ఫీట్ మేర వదలడంతో భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది. సో దీంతో అధికారులు ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. పోలీసు, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, అలాగే హైడ్రా అధికారులు ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరిని కూడా మూసీ లోపలికి రావద్దంటూ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికైతే 2100 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో పని చేసుకునే వారైనా లేకుంటే నెక్స్ట్ అక్కడ ఉండే వారికైనా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇంకో 2 గేట్లు ఎత్తితే మాత్రం మరింత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం మనం గౌలిగూడ వద్ద, ఇక్కడ శివాజీ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. సో మూసీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 పాయలుగా చీలిపోయి ప్రస్తుతం మనం ఉన్నది ఒక పాయ, నెక్స్ట్ అటు డిపో వైపు ఇంకొక పాయగా వెళ్తుంది. మళ్ళీ ముందుకు చాదర్ఘాట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి ఒకే పాయ ద్వారా ముందు కిందికి అంబర్పేట, గోల్నాక, అంబర్పేట, ఇటు నాగోల్ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న చోట చాలా వరకు ఇక్కడ బట్టలు ఉతుక్కుంటూ, ఈ మూసీలో బట్టలు ఉతుక్కుంటూ, ఇక్కడే ఆరేసుకుంటూ ఇక్కడనే జీవనం గడుపుతూ ఉంటారు. సో వీళ్ళతో అడిగి తెలుసుకుందాం, అధికారులు వచ్చారా, ఏమన్నారు, ఏంటి అన్నది. చెప్పండి బ్రదర్, మీ ఏమన్నారు, అధికారులు వచ్చారా, ఏమన్నా చెప్పారా? ఎందుకంటే మూసీలో నీళ్లు వస్తున్నాయి కదా. లోపల పోకండ్రు మీద ఉన్నాను. మీరు ఇక్కడ ఏమేమి పని చేస్తా అంటారు? సకర పని చేస్తాం ఖాళీ. ఇక్కడ మూసీలోనే ఆరేస్తారా? చదివిన తాళ్ళు ఉంటాయి, తాళ్ల మీద వేస్తాం, కొంచెం కింద కూడా వేస్తాం. మీరు చెప్పండి బ్రదర్, సో వచ్చారా అధికారులు, ఏమన్నారు? వచ్చారు, ఒక 2 రోజుల ముందు వచ్చారు. వాటర్ ఈడుస్తున్నాము, ఈడిచేసి మీరు ఇక్కడ దాకా వస్తారా అంటే ఇక్కడ దాకా రాము, వాటర్ పై దాకా వస్తా అంటే పై దాకా అనేది రాలేదు ఇంతవరకు. వచ్చినా కానీ అక్కడ దాకా వస్తుంది వాటర్. ఇక్కడ ఏమున్నా కానీ మేము ఈ తాళ్ళ మీద ఆరేసుకుంటాము. ఈ మూసీల వాటర్తో మేము పని చేయము. ఎందుకంటే అన్ని ఇళ్ళకి బట్టలు ఇస్తారు, హాస్పిటల్ బట్టలు వస్తాయి, ఆర్టీసీ బట్టలు వస్తాయి. ఎందుకంటే అంతా నీట్ ఉండాలి. మేము వేసుకున్న బట్టలు కూడా బోర్ వాటర్తోనే విండుతాం. గవర్నమెంట్ 2 బోర్లు వేపించి ఇచ్చింది. అక్కడ ఒక బోర్ ఉంది. మీకు గవర్నమెంట్ వేయించి ఇచ్చిందా? గవర్నమెంట్ వేసి ఇచ్చింది. అక్కడ ఒక బోర్ ఉంది, ఇక్కడ ఒక బోర్. ఏంటంటే ఈ తాళ్ళ మీద ఈ కింద ఆరేసుకుంటాము. ఇంకా పెద్ద క్లాత్ ఉంటే ఇక కింద ఆరేసుకుంటాము. మూసి 4 గేట్లు ఎత్తారు కదా, ఇంకా ఎత్తితే ఇబ్బంది అంటున్నారు. సో అప్పుడు ఎక్కడ ఆరేస్తారు మీరు? లోపలికి రావద్దు కదా? 2-3 రోజులు పని బంద్ చేస్తాం సార్. అందరికి ఎరక ఉంటుంది కదా, ఎవరు సరే అని చెప్తారు, ఎవరు ఏమనరు. ఇక వర్షం పడితే ఏం చేయలేము. వర్షం పడితే ఆ పని అవి వాటర్ పెరిగింది అనుకో, ఇక మేము కూడా పని బంద్ చేస్తాం. ఒక 2-3 డేస్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఏముండదు. మీరు ఎప్పటికి ఈయనే పని చేస్తారు కదా, లాస్ట్ ఇయర్ చూసిరా ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడు ఎక్కడ దాకా వచ్చినాయి? ఈ బ్రిడ్జికి ఏమైనా దాక్తాయా? బ్రిడ్జికి ఏం దాకా సార్, బ్రిడ్జి వరకు వాటర్ రాదు. అది గుడి ఉంది కదా, ఆ గుడి కిటికీల దాకా సగం పోతుంది. కిటికీల దాకా వస్తుందా? కిటికీల దాకా వస్తుంది. పైన స్లాబ్ వరకు ఏం లేదు సార్, ఇంతవరకు రాలేదు. మా తాతలు ముత్తాతలు ఇప్పటింది ఇన్నే చేసిర్రు. ఇక మేము కూడా మా వర్క్ ఇదే కదా అని మేము ఇన్నే చేస్తున్నాం. 30-40 ఇండ్లు ఉన్నాయి మా వీడ. అర్థమైంది. ఇక్కడనే పని చేసుకొని పుట్ట తిప్పలకు అందరూ ఉన్నారు. అయితే అధికారులు వచ్చి మరి ఏమేమి చెప్పారు మీకు? మళ్ళీ ఎత్తుతామని చెప్పారు ఏమైనా గేట్లు? ఏం చెప్పలేదు. వాటర్ ఇడుస్తాము, కొద్దిగా జాగ్రత్త ఉండండి, పైకి ఉండండి, పైకి ఉండండి అని అంటే సరే సార్ మేమైతే ఇక్కడ రాము అంటే 12-1-2 గంటల దాకా మా పని అయిపోతుంది, ఎక్కడ దాకా వెళ్ళిపోతాను. పెద్ద మనిషి, నువ్వు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు ఇక్కడ పని? చిన్నప్పటి నుంచి మూసిల్నే మొత్తం. మా తాత ముత్తాత ఇంట్లోనే ఎంత లాడ్జింగ్లు ఉన్నాయి. ఏమేమి చేస్తారు మీరు? బట్టలు ఎక్కుతాం, బెడ్ షీట్లు, ప్యాంట్ షర్ట్లు, అంతా డ్రై క్లీన్ పని.
సో ఎట్లా ఉంటుంది మూసి పూర్తిగా గేట్లు వదిలినప్పుడు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో నీళ్లు ఎక్కడి దాకా వస్తాయి? గతంలో కూడా చూసుంటావు కదా, నువ్వు చిన్నప్పటి నుంచి ఈయనే ఉన్నా అంటున్నావు కదా, ఇటు బ్రిడ్జ్ దాకుతాయి, ఎట్లా వస్తాయి నీళ్లు? ఇట్లా పక్కగా వెళ్ళి వస్తాయంట, మేము వెళ్ళిపోతాం. ఇక చాలా నీళ్ళు వస్తాయి, ఏమి బట్టలు పోతాయి, అవి పోతాయి, అంతా తీసుకొని పైకి ఉరుకుతాం. ఇంత నీళ్ళు వస్తాయి, తీసుకొని పైకి పోతాం. ఇప్పుడు మళ్ళా వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు 4 గేట్లు ఎత్తారు, ఇంకో 2 గేట్లు సాయంత్రం వరకు ఎత్తుతా అంటారు. సో అప్పుడు వస్తాయి, అప్పుడు కూడా ఇటు దాకా వస్తాయి? లేదు, అట్లనే పెద్దగా ఉంది అక్కడ, ఇది చిన్నగా ఉన్నది. ఇక్కడ చిన్నగా ఉంది, పెద్దగా ఉన్నది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ వస్తే లోపలి దాకా వస్తుంది. గేట్ ఉంది కదా, ఆడ దగ్గర అవి కూడా ముండిపోతాయి, పని బంద్. అంతే. ఇప్పుడు నీళ్ళు లేకపోతే మీరు పని చేసారు? పని చేస్తాం సార్, ఏం చేస్తాం. చూస్తున్నాం కదా. సో ప్రస్తుతానికైతే 4 గేట్లు ఎత్తినా ఇక్కడ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మరిన్ని గేట్లు ఎత్తితే మాత్రం అప్పుడు అధికారులు ఆల్రెడీ వచ్చి మాకు చెప్పిపోయారు, మరిన్ని గేట్లు ఎత్తినప్పుడు ఇక్కడ నుంచి మొత్తం పూర్తిగా ఎవాక్యుయేట్ చేయాలని చెప్తున్నారు. సో వీళ్ళు కూడా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాం, వాషర్మెన్గా చేస్తున్నాం, బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం, ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ వరద ఫ్లో అనక పెరిగితే అప్పుడు మాత్రం మా అంతటా మేమే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ వరద ఉధృతి పెరిగినప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటాం, మరీ ఇక ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం పని బంద్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్న వాషర్మెన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సదానందం, V6 న్యూస్, మూసీ నది.